లోయలు, వ్యాలీస్. వెరీ ఇంపార్టెంట్ వ్యాలీస్ ఏమేమి ఉన్నాయి. గతంలో మనకి హిమాలయాల్లో ఉన్న వ్యాలీస్ను అబ్జర్వ్ చేశాం, కాశ్మీర్ లోయ ఇవన్నీ. ఇప్పుడు టోటల్గా నేను హిమాలయాలకు రిలేట్ కాకుండా మొత్తం ఇండియాలో ఉన్నటువంటి లోయలు ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇండియాలోని ముఖ్యమైన లోయలు, ఇండియాలోని ముఖ్యమైన లోయలు, ముఖ్యమైన లోయలు, ఇంపార్టెంట్ వ్యాలీస్ ఇన్ ఇండియా. ఇండియాలోని ముఖ్యమైనటువంటి లోయలు. లోయ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయ అంటే ఏంటి? లోయలు అంటున్నాం, కానీ లోయలు అంటే ఏంటి? లోయ వ్యాలీ అంటే ఏంటి? వ్యాలీ అంటే ఏంటి? ఓకేనండి, వ్యాలీ అంటే ఏంటి? వ్యాలీ అంటే పర్వతాలు లేదా కొండల మధ్యన ఏర్పడే లోతట్టు ప్రాంతాన్నే వ్యాలీ అని పిలుస్తాం. ఓకేనండి, వ్యాలీ అని పిలుస్తాం. పర్వతాలు లేదా కొండల మధ్యన ఏర్పడే లోతట్టు ప్రాంతాన్ని, లోతట్టు అంటే ఒక లోతట్టు ప్రాంతాన్ని అంటే లో ఏరియానే మనము వాటిని లోయలు అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక చూడండి, ఇలాగా కొండలు ఉన్నాయి, కొండలు ఇలాగా విస్తరించబడి ఉన్నాయి అనుకోండి. ఇలాగా విస్తరించబడి ఉంటే వీటి మధ్య ఏర్పడుతుంది చూడండి, ఇక్కడ సైడ్ కొండలు ఉన్నాయి. ఇలా కొండలు ఉంటే వీటి మధ్యన ఏర్పడే ఈ ప్రాంతమే లోయ, వ్యాలీ అని చెప్పేసి పిలుస్తున్నా, వ్యాలీ అని పిలుస్తున్నా. ఓకే, మరియు అదే విధంగా పర్వతాలు ఉంటే పర్వతాలు కావచ్చు, కొండలుంటే దాన్ని మనం లోయ అని పిలుస్తున్నాం. మరి అలాంటి లోయలు అనేటువంటి ఇండియాలో ఏమేమి ఉన్నాయి వాటిని గురించి చూద్దాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కాశ్మీర్ లోయ. ఈ కాశ్మీర్ లోయ మనం ఆల్రెడీ హిమాలయాలలో చూడడం జరిగింది. మరి ఆ కాశ్మీర్ లోయ అంటే ఎక్కడుంది? కాశ్మీర్ లోయ జేకే. ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ అండి, ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ లో ఉంది. కాశ్మీర్ లోయ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. కాశ్మీర్ లోయ ఏమని పేరుతో పిలుస్తున్నామంటే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటాం. దీన్ని ఏమంటున్నాం? స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. ఎందుకు అనవలసి వచ్చింది స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి? స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే, ఒక స్విట్జర్లాండ్ లో ఎలాంటి అయితే భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, ఈ కాశ్మీర్ లోయ ప్రాంతంలో అలాంటి భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే గనక ఇక్కడ హిమనీ నదాలకు ప్రసిద్ధి చెందబడి ఉంది, గ్లేసియర్స్ కు ప్రసిద్ధి చెందబడి ఉంది. ఆ గ్లేసియర్స్ ప్రాంతాలే అనేక నదులకు జన్మస్థల ప్రదేశాలుగా ఉన్నాయి. మరి అలాగా జన్మించి ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఆ నదులు తనతో పాటు తీసుకువచ్చేటటువంటి సారవంతమైనటువంటి మట్టి ఎక్కడో దగ్గర మేట వేస్తుంది, నిలుపుదల చేస్తుంది. ఆ నిలుపుదల చేసేటటువంటి ఆ ప్రాంతాన్ని, అక్కడ ఆ మట్టినే మొరైన్లు అని పిలుస్తాం. ఏమంటాం? వాటిని మొరైన్లు అని పిలుస్తాం. మెరైన్స్ కాదు, మొరైన్లు అని పిలుస్తాం. ఆ మొరైన్ అనేటువంటి పదార్థము అక్కడంటే మేట వేయబడ్డటువంటి పదార్థము, అదే కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. సాఫ్రాన్ కు ప్రోడక్ట్ అనేటువంటి సాఫ్రాన్ అనేటువంటి ఉత్పత్తి లభిస్తుంది. సాఫ్రాన్ అనేటువంటి పంట పండుతుంది ఆ మొరైన్లు. కుంకుమ పువ్వుకు ఉత్పత్తికి ప్రధానమైన ప్రాంతం ఏదంటే హిమనీ నదాలు తీసుకువచ్చినటువంటి మొరైన్లు. అదే సాఫ్రాన్ ప్రోడక్ట్ కి ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? మరి ఆ మొరైన్లు అనేటువంటి వాటికి ఈ కాశ్మీర్ లోయలో ప్రసిద్ధిగా ఉన్నాయి. మరి అలాంటి సమయంలో ఒకవేళ గనక వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చేసి ఆ మంచు అధికంగా కరగటము, హిమనీ నదాలలో నదులు అనేటువంటి ఒక్కసారిగా ఉప్పొంగి ఫ్లడ్స్ లాగా ఏర్పడితే, అంటే వరద ఎక్కువ అవుతే, అలాంటి సమయంలో ఆ పదార్థం అక్కడ ఉన్నటువంటి మట్టి అనేటువంటిది కొట్టుకుపోవడం జరుగుతుంది, ఎరోజన్ చెందుతుంది, క్రమక్షయం చెందుతుంది. మరి ఆ క్రమక్షయ మైదానాలను ఏమంటారంటే కారేవాస్ అని పేరుతో పిలుస్తారు. ఒకనాటి కాశ్మీరు లోయలో జరిగేటువంటి క్రమక్షయ మైదానాలనే కారేవాస్ అని పిలుస్తాము. ఓకేనండి? కారేవాస్ అనేటువంటి ఏంటి అని అడగొచ్చు. కారేవాస్ అనగా
ఒక నది తీర ప్రాంతాలు, నదుల యొక్క తీర ప్రాంతాలు, నదుల యొక్క గట్లు, లేదంటే గనక క్రమక్షయ మైదానాలు, లేకపోతే గనక వరదతో ముంపున గురైన ప్రాంతాలు, ఇలా అడిగారు అనుకోండి కారేవాస్ అనేటటువంటివి ఒక కాశ్మీర్ లోయలోని క్రమక్షయ మైదానాలనే కారేవాస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, కారేవాస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కార్వార్ వేరండి. కార్వార్ అనేటువంటిది ఒక కర్ణాటక రాష్ట్రంలోని నావల్ కమాండ్ సెంటర్. అది ఆసియాలోని అతిపెద్ద నావల్ కమాండ్ సెంటర్. ఇది కారేవాస్. ఓకేనా, దానికి దీనికి మధ్య డిఫరెన్షియేషన్ అది. ఓకే, 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ లోయను అనేటువంటిది అందులో స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్న మొరైన్ అనేటువంటి పదార్థాలు కుంకుమ పువ్వు ప్రసిద్ధి చెందబడి ఉన్నాయి. క్రమక్షయ మైదానాలను కారేవాస్ అని పిలుస్తాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ వస్తే మరొకటి లోయ ఉంది. ఒకటి అదే, రెండవది పుగాలోయ. ఓకేనండి, పుగాలోయ ఉంది. పుగాలోయ ఎక్కడుంది అంటే లడాక్ లో ఉంది. ఎక్కడుంది? లడాక్ లో ఉంది పుగాలోయ అని. పుగాలోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే కనుక ఇది జియోథర్మల్ ప్లేసెస్, అంటే భూమి నుండి భూతాపిత ఉష్ణ శక్తిని రిలీజ్ చేసేటటువంటి లోయ ప్రాంతము లడాక్ లో ఉన్నటువంటి పుగా ప్రాంతం. అదే ఆ వ్యాలీనే పుగా వ్యాలీ అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకేనండి, భూతాపిత శక్తిని రిలీజ్ చేస్తుంది. దాన్నే జియోథర్మల్. భూమి లోపటి నుండి ఉష్ణ శక్తితో పాటుగా ఒక నీరు కూడా పైకి పెళ్ళిబెలుక్కొని వస్తాయి. అంటే వేడి నీటి బుడగలు ఉంటాయి. అలాంటి ఆ ప్రాంతాలే ఆ పుగాలోయ ప్రాంతము ప్రసిద్ధి చెందబడ్డటువంటి ప్రాంతం. మరొక ప్రాంతం ఉంది, నేను మళ్ళీ అదే లోయలు వస్తాయి అక్కడ మాట్లాడతాను, అదేంటో కూడా చూద్దాం. సో ఆ పుగాలోయ అనేటటువంటిది ఉంది. దీనినే ప్రస్తుతం ఇటీవల కాస్త దీనినే జియోథర్మల్ ఎనర్జీ ఆధారంగా చేసుకొని కొన్ని పవర్ జనరేట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును రూపకల్పన చేయబోతున్నటువంటిది ఈ పుగా వ్యాలీ ప్రాంతంలోనే. ఓకేనండి, ఇది ఇటీవల వార్తల్లో ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. సో ఆ పుగా లోయ అనేటువంటి ప్రాంతం. ఓకే, ఎక్కడుంది అంటే లడాక్ లో ఉంది. మరొకటి ఉంది నుబ్రా నదీ లోయ. నుబ్రా రివర్ వ్యాలీ అని చెప్పేసి ఇది ఎక్కడుంది అంటే లడక్ లో ఉంది. నుబ్రా నది లోయ లడక్ లో ఉంది. నుబ్రా నది అని ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే కనుక నుబ్రా నది లోయ ప్రాంతంలోనే సియాచిన్ హిమనీ నదం ఉంది, సియాచిన్ గ్లేసియర్ ఉంది. సియాచిన్ గ్లేసియర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? ఒక మానవుడు నివసించే ఏకైక యుద్ధ క్షేత్రం ఏది అంటే సియాచిన్ హిమనీ నదం. ఎక్కడా కూడా హిమనీ నదాల దగ్గర మానవులు నివసించరు. మరి ఇక్కడ ఎవరు నివసిస్తున్నారంటే భారత సైన్యం నివసిస్తుంది, ఇండియన్ ఆర్మీ నివసిస్తుంది. ఓకేనా, సో ఆ ప్రాంతం రక్షణగా, మన భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సియాచిన్ హిమనీ నద ప్రాంతంలోనే భారత సైన్యం గస్తీ కాస్తూ ఉంటున్నాయి. ఇది దుర్భేద్యమైనటువంటి ప్రాంతం. -45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉంటుంది. సీజనల్ టైంలో అయితే కనుక డిసెంబర్ జనవరి నెలలో -50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉంటుంది. 1 మీటర్ దూరంలో ఉన్న వ్యక్తి కూడా అవ్వబడినటువంటి అంత దుర్భేద్యమైనటువంటి ఆ ప్రాంతము ఆ నుబ్రా నది లోయ. ఆ నుబ్రా నది లోయలోనే సియాచిన్ హిమనీ నదం ఉంది. అక్కడే మరో హిమనీ నదాలు ఉన్నాయి. బైపో హిమనీ నదం, ఇస్పార్ హిమనీ నదం, సాల్వేర్ హిమనీ నదాలు అనేటువంటి హిమనీ నదాలు కూడా ఉన్నాయి. హిమనీ నదాలు జీవించడానికి, బతకడానికి అంటే కనుక మనం అక్కడ నివసించడానికి అనుకూలంగా ఉండవు. అందుకని ఆ సియాచిన్ హిమనీ నద ప్రాంతాన్ని ప్రపంచ 3వ ధ్రువము అని చెప్పేసి పేరుతో పిలుస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కూడా. ఎక్కడ ఒకనండి మనకు ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగా చెప్పుకున్నప్పుడు కారాకోరం పర్వత శ్రేణి ఉంది. కారాకోరం పర్వత శ్రేణిలోనే భాగంగా సియాచిన్ హిమనీ నదం ఉంది అని చెప్పేసి అక్కడ చెప్పేటప్పుడు కూడా మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా, అదే కాస్త నుబ్రా నది లోయ అనేటటువంటిది ఎక్కడుంది? లడక్ లో భాగంగా ఉంది. ఓకే, క్లియర్? అది అలాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వస్తే మరొక లోయ ప్రాంతం. ఇలా చూస్తే మరొక లోయ ఉన్నటువంటిది అదే కాస్త కాంగ్రా లోయ. కాంగ్రా అని రాయొచ్చు, కాంగ్రా లోయ. ఇది ఎక్కడుంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ చెప్పాను. కాంగ్రా లోయ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది.
దీని ఇంపార్టెన్స్ ఏంటంటే కాంగ్రా లోయ ఆపిల్స్ తోటలకు ప్రసిద్ధి. ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం కాంగ్రా లోయ ప్రాంతం. ఒకనండి యాపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇండియాలో అత్యధికంగా యాపిల్ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏదంటే కాంగ్రా లోయ ప్రాంతం. ఓకేనా, దీని దగ్గర ఉన్నటువంటిదే కులు మనాలి అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి లోయ ప్రాంతంలోనే. ఇండియాలో అత్యధికంగా యాపిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ప్రస్తుతం అంటే హిమాచల్ ప్రదేశ్, రెండవది జమ్మూ కాశ్మీర్. ఈ రెండిట్లో కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఒక చాలా పెద్దగా ఉండి ఒక మనకు తినడానికి స్వీట్నెస్ గా ఉండేటువంటివి అవేవి అంటే కనుక కాంగ్రా లోయ హిమాచల్ యాపిల్స్. కొంచెం వాటర్ పర్సెంట్ ఎక్కువ రెడ్డిష్ గా ఉంటది పైన, అది కాశ్మీర్ యాపిల్స్ అని అంట. మరి అలాగా మరి ఇండియాలో అత్యధికంగా యాపిల్ తోటలు ఉన్నటువంటిది, యాపిల్ ప్రోడక్ట్ అత్యధికంగా ఉన్న ప్రాంతము కాంగ్రా లోయ ప్రాంతము. కాంగ్రా లోయ ప్రాంతము అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాంగ్రా లోయ అని చెప్పేసి. ఓకే, మరి కాంగ్రా లోయ ప్రాంతంలోనే మరొక ప్రాంతం ఉంది. ఆ ప్రదేశం పేరే ధర్మశాల ఉంది. ధర్మశాల అనేటువంటిది ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం. ఇది బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం ధర్మశాల. ఓకే, బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం. ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరించాలనుకుంటారో అక్కడి వారికి చిన్న చిన్నగా 4-5 years ఉన్నటువంటి పిల్లల్ని అక్కడ బౌద్ధ మతాన్ని ఆచరింపజేస్తుంటారు. అలాంటి ఆ ప్రాంతమే ధర్మశాల ప్రాంతం. ధర్మశాల ప్రాంతం అనేటువంటిది బౌద్ధ మత గ్రంథాలను ఏమంటాం? త్రిపీఠికలు అని. ఆ త్రిపీఠికలు వల్లవేస్తుంటుంటారు. సూర్యోదయం కంటే ముందే ఆ త్రిపీఠికలను వల్లవేయటం అనేది జరుగుతుంటాయి. మరి అలాంటి ప్రాంతమే బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల అంట. ఓకే, ఇది కాంగ్రా లోయకు 2 పాయింట్లు. యాపిల్ తోటలు మరియు బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందబడ్డటువంటిది బుద్ధిస్ట్ సంబంధించినటువంటి ప్రాంతం ఏది అంటే కనుక ధర్మశాల. మరొకటి ఉన్నటువంటిది మరొక లోయ ఉంది. మరి అదే కాస్త కులు లోయ ఉంది. కులు లోయ ఉంది. ఓకే, కులు లోయ అని చెప్పేసి ఉంది. కులు లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మరి కులు లోయ అనేటటువంటిది ఇంపార్టెన్స్ ఏంటి? కులు లోయ అనేటువంటిది ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కులు లోయ హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంది. ఈ హిమాచల్ ప్రదేశ్ లో కులు లోయ ఉంది. ఈ కులు లోయ అనేటువంటి ప్రాంతం కూడా దేనికి ప్రసిద్ధి చెందబడి ఉంది అంటే గనక ఇది కూడా బౌద్ధిస్టులకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతము. ఓకేనా, బౌద్ధిస్టులకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం కులు లోయ ప్రాంతం బౌద్ధిస్టులకు ప్రసిద్ధి చెందబడింది. అంటే ఆ బౌద్ధ మత విస్తరణ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కాంగ్రా లోయ, కులు లోయ ప్రాంతాలు అనేటువంటి అధికంగా ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వస్తే మరొకటి కలిగి ఉన్నటువంటిది మలనా లోయ అనేటటువంటిది ఉంది. మలనా లోయ అనేది ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మలనా లోయ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మలనా లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మరి ఇక్కడ మలనా లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మలనా లోయ ప్రాంతము, మలనా లోయ అని ఏమంటారంటే మలనా లోయ ప్రాంతాన్ని దీనినే కాస్త ల్యాండ్ ఆఫ్ గ్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. గ్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనండి, భారతదేశానికి సంబంధించి గ్రీస్ ప్రదేశం అని చెప్పేసి దేని పేరుంది అంటే మలనా లోయ ప్రాంతాన్ని. ఎందుకు పిలవాల్సి వచ్చింది మలనా లోయ ప్రాంతాన్ని? మలనా లోయ ప్రాంతాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచాం. గ్రీస్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. గ్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తున్నాం మలనా లోయ ప్రాంతాన్ని. ఎందుకంటే ఈ మలనా లోయ ప్రాంతంలో మలనా అనేటువంటి విలేజ్ ఉంది. అది కాస్త పురాతనమైన విలేజ్. అది పురాతనమైన విలేజ్ మలనా విలేజ్ అనేటువంటిది. మలనా విలేజ్ పురాతన ఓల్డెస్ట్ గా ఉన్నటువంటి విలేజ్. దానికి చుట్టూ కూడా ఎక్కడ దేనితోటి కూడా సంబంధాలు లేనటువంటి విలేజ్. సంబంధాలు లేనటువంటి గ్రీస్ దేశానికి ఎలా అయితే కనుక ఇతర దేశాలతో సంబంధం లేదో అలాగే కాస్త ఈ ప్రాంతానికి కూడా మలనా అనే విలేజ్ కూడా లేదు. కాబట్టి అక్కడే ఏర్పడ్డ ఆ విలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతమే మలనా లోయ. అందుకని దీన్ని ఏమంటున్నారు? గ్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తున్నారు. ఓకేనా, గ్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తున్నారు. గ్రీస్ ఆఫ్ ఇండియా అని ఏ లోయ పేరుంది అని అంటే కనుక మలనా లోయకుంది. ఓకేనా, మలనా లోయకుంది.
పురాతనమైనటువంటి విలేజ్ అయిన మలనా అనేటువంటిది ఉండటం, ఇతర ఏ వేటితోటి కూడా ఏ విలేజ్లతో సంబంధం లేనటువంటిది. అందువల్ల దీన్ని గ్రీస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఓకేనా, గ్రీస్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి మలనా లోయ అని పిలవడం జరుగుతుంది. ఓకే, దీని పక్కనే కాస్త ఆ మలనా లోయ పక్కనే కాస్త మరొక లోయ ఉంది. ఆ లోయనే ఏది అని చెప్పేసి అంటే కనుక ఆ లోయ మరొక లోయ ఉంది. ఆ లోయ పేరే అంటే మలనా లోయ నానుకనే ఉన్నటువంటి లోయ ఒక పార్వతీ లోయ అనేటువంటిది ఉంది. పార్వతీ లోయ ఉంది, పార్వతీ వ్యాలీ అని ఉంది. ఈ పార్వతీ వ్యాలీ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. పార్వతీ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మరి ఈ పార్వతీ లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మరి ఈ పార్వతీ లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ పార్వతీ లోయలో భాగంగానే మణికరణ్ అనేటువంటి ప్రదేశం ఉంది. మణికరణ్ అనే ప్రదేశం ఉంది. ఈ మణికరణ్ అనేటువంటి ప్రదేశమే భూతాపిత ఉష్ణ శక్తిని దేశంలో మొట్టమొదటగా గుర్తించబడిన ప్రాంతమే ఒక మణికరణ్. అది గుర్తు పెట్టుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను, భూతాపిత ఉష్ణ శక్తిని విడుదల చేసినటువంటి లోయా ప్రాంతము పుగా లోయా ప్రాంతము లడాక్ లో ఉంది అని చెప్పేసి. మరియు దీనికంటే ఈ పుగా లోయ కంటే ముందునే మణికర్ణన్ అనేటువంటి ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటిగా జియోథర్మల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని గుర్తించారు, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రాంతమే మణికరణ్ అనేటటువంటి ప్రాంతము. ఓకేనా, మణికరణ్ అనే ప్రాంతము మొట్టమొదటిసారిగా భూతాపిత ఉష్ణ శక్తిని భూతాపిత శక్తిని మొదటగా గుర్తించబడ్డది దేశంలో ఎక్కడ అంటే మణికర్ణన్, అదే పార్వతీ లోయ ప్రాంతంలో ఉంది. ఓకేనా, పార్వతీ లోయ ప్రాంతంలో కలిగి ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ నౌ? సో ఇది మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో భాగంగా కలిగి ఉన్నటువంటిది. కాంగ్రా లోయ, కులు లోయ, మలనా లోయ, పార్వతీ లోయ అనేటటువంటి ఉన్నాయి. పార్వతీ లోయ అనేటటువంటి ఉన్నాయి. ఓకేనండి, పార్వతీ లోయ అనేటువంటి ప్రాంతాలు అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, రైట్. ఓకే, మరొకటి ఇంకో విషయం ఏంటంటే ఈ కులు లోయ ఉంది చూడండి, కులు లోయ. ఆ కులు లోయ అనేటువంటి ఆ ప్రాంతం అనేది ధౌలాధార పర్వత శ్రేణికి మరియు ఉత్తరాన వైపున చూస్తేనైతే కనుక పీర్పాంజల్ పర్వత శ్రేణిలో మధ్యన విస్తరించబడ్డటువంటిది కులు లోయ ప్రాంతం. ఓకేనా, ధౌలాధార పర్వత శ్రేణి మరి అదే విధంగా పీర్పాంజల్ పర్వత శ్రేణి అని చెప్పేసి హిమాలయాల్లో ఉన్న పర్వత శ్రేణులోనే కదా, వాటి మధ్యన విస్తరించబడ్డటువంటిదే కులు లోయ అనేటువంటిది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొకటి పువ్వుల లోయ ఉంది. 8th one పువ్వుల లోయ. పువ్వుల లోయ, ఫ్లవర్ వ్యాలీ. ఓకేనా, ఫ్లవర్ వ్యాలీ అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటే కనుక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఫ్లవర్ వ్యాలీ అని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ లోయల ప్రాంతంలోనే ఈ లోయ అనేటువంటిది ఎక్కడ పువ్వుల లోయ అని పిలుస్తున్నారంటే కేదారీనాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి అనేటువంటి ప్రదేశాల మధ్యన విస్తరించబడ్డ లోయా ప్రాంతం అంతా పువ్వుల లోయ, ఫ్లవర్ వ్యాలీ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకేనా, అందుకని ఇక్కడ ఈ ప్రాంతం 2004 సంవత్సరానికి 2004 సంవత్సరానికి గాను యునెస్కో వారు ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించడం జరిగింది. యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచ వారసత్వ సంపదగా 2004 సంవత్సరానికి ఈ పువ్వుల లోయను, ఫ్లవర్ వ్యాలీని, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఫ్లవర్ వ్యాలీని గుర్తించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, మరియు మరొక కొన్ని లోయలు ఉన్నాయి, మరికొన్ని లోయలు ఏమేంటి? మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి దాంట్లో మీరు మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే ఏమేమి లోయలు వచ్చినాయి అనే దాన్ని ఒకసారిగా అబ్జర్వ్ చేసుకోండి. ఏమేమి లోయలు వచ్చినాయి అనేటువంటి దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒక్కసారిగా అబ్జర్వ్ చేయండి. రైట్. ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది, ఏముంది? పుగా లోయ ఉంది. ఇక్కడ పుగా లోయ ఉంది. ఇక్కడ వస్తే నుబ్రా లోయ ఉంది, నుబ్రా వ్యాలీ ఉంది. ఇక్కడ వస్తే కాశ్మీర్ వ్యాలీ ఉంది, కాశ్మీర్ లోయ ఉంది. పేరు మాత్రమే రాస్తున్నా, లోయ అని రాయట్లేదు. ఓకేనా, ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఈ ప్రాంతంలోనే మనకి ఏమేమి ఉన్నాయి? కాంగ్రా లోయ ఉంది, కులు లోయ ఉంది. ఆ తర్వాత మలనా లోయ ఉంది,
ఒకనా ఆ పక్కనే కాస్త పార్వతీ వ్యాలీ ఉంది, పార్వతీ లోయ ఉంది, పార్వతీ లోయ ఉంది. మలన, పార్వతీ, ఒకన కులు వ్యాలీ, కాంగురా వ్యాలీ అనేటటువంటి ఒకన వ్యాలీస్ అనేటటువంటి కలిగి ఉన్నాయి, ప్రధానమైనటువంటి వ్యాలీస్ గా. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పువ్వుల లోయ ఉంది, పువ్వుల లోయ. ఓకేనండి, పువ్వుల లోయ కలిగి ఉంది, పువ్వుల లోయ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక నిమిషం. ఇవే ఇంతకు మనం చేసుకున్నటువంటి కాంగ్రా లోయ, పార్వతీ లోయ, ఒకనండి తర్వాత కులు లోయ, మలనా లోయలు అనేటటువంటి లోయలు ఉన్నాయి. ఓకేనండి, రైట్. ఇవి నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే ఇక్కడ వస్తాయి మరికొన్ని లోయలు ఏమేంటి, మరికొన్ని లోయలు ఏమేంటంటే ఇక్కడ ఈ భాగంలో ఉంది, ఈ భాగంలో ఏర్పడ్డటువంటిది. ఇక్కడ ఏ వైపున ఆగ్నేయ రాజస్థాన్ కు, ఆగ్నేయ రాజస్థాన్ ఇది రాజస్థాన్. ఒక మరియు అదే విధంగా మధ్యప్రదేశ్ నైరుతి మధ్యప్రదేశ్ కు ఆగ్నేయ రాజస్థాన్ కు చంబల్ నది వల్ల ఏర్పడ్డటువంటిదే చంబల్ లోయ ఏర్పడింది, చంబల్ వ్యాలీ, చంబల్ లోయ ఏర్పడింది. ఇది ముఖ్యంగా డెకాయిడ్స్ కు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం చంబల్ లోయ ప్రాంతం. దోపిడి దొంగలకు దొంగలకు అనేటటువంటి మీరు చూసింటారు కాకి సినిమా. ఒకనా అలాంటి వాటిలో ఉన్న దొంగలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతమే చంబల్ లోయ ప్రాంతం. ఓకే, చంబల్ లోయ అనేటువంటి ప్రాంతం ప్రసిద్ధి చెందబడ్డటువంటి ప్రాంతం. మరొకటి అయినటువంటిది ఉంది, ఒకనాడు పుష్కర లోయ ఉంది, రాజస్థాన్ లోనే పుష్కర లోయ ఉంది. పుష్కర లోయ అనేటటువంటిది ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక మనకు తీర ప్రాంతాల వెంబడి ఉప్పునీటి సరస్సులు ఉంటాయి జనరల్ గా. తీర ప్రాంతాల వెంబడి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కనుక పులికాట్ లేక్ కావచ్చు, చిల్కా సరస్సు కావచ్చు, అదే విధంగా చూస్తే మనకు అష్టముడి, వెంబనాడ్ అనేటువంటి సరస్సులు అనేటువంటి కేరళలోని అష్టముడి, వెంబనాడ్ అనేటువంటిది, పులికాట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యన ఒరిస్సాలోని చిల్కా సరస్సు అనేటువంటి ఇవన్నీ ఉప్పునీటి సరస్సులు. అదే విధంగా ఎడారుల్లో కూడా ఉప్పునీటి సరస్సులు ఉంటాయి, సాల్ట్ లేక్స్ ఉంటాయి. మరి ఎడారిలో సాంబార్ సరస్సు అనేటువంటిది ఉంది, అది కూడా ఉప్పునీటి సరస్సు. కానీ ఎడారిలో ఉండేటటువంటి ఏకైక మంచినీటి సరస్సుగా ఉన్నటువంటిది పుష్కర సరస్సు. ఆ పుష్కర సరస్సు దగ్గర ఏర్పడినటువంటి ఆ లోయ ప్రాంతమే పుష్కర లోయ అనేది ఉంది, పుష్కర లోయ ఉంది. ఓకేనా? సో కాబట్టి పుష్కర లోయ అనేటువంటి ప్రాంతము మంచినీటి సరస్సు ఉన్నటువంటి పుష్కర సరస్సుకు వల్ల పుష్కర సరస్సు అనేటటువంటిది ఈ లోయ ప్రాంతంలోనే ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వస్తే అదే విధంగా గుజరాత్ రాష్ట్రంలో కలిగి ఉన్నటువంటిది గిర్ లోయ ఉంది, గిర్ లోయ ఉంది. ఈ గిర్ లోయ ప్రాంతంలోనే గిర్ నేషనల్ పార్క్ ఉంది. మరి అదే ఆ గిర్ లోయ ప్రాంతంలోనే ఆ ప్రాంతం నేషనల్ పార్క్ అనేటువంటిది ఆసియా సింహాలకు, తెల్ల సింహాలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం గిర్ లోయ ప్రాంతం. తెల్ల సింహాలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం గిర్ లోయ ప్రాంతము అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, మరొకటి అయినటువంటిది కేరళలో భాగంగా ఉంది, కేరళలో భాగంగా కలిగి ఉంది. కేరళలో భాగంగా ఉన్నటువంటిది నిశ్శబ్ద లోయ, సైలెంట్ వ్యాలీ అని పిలుస్తాం. నిశ్శబ్ద లోయ ఉంది. ఇది జీవ వైవిధ్యత కలిగిన ప్రాంతం, జీవ వైవిధ్యత బయోడైవర్సిటీ వ్యాలీగా ఉన్నటువంటి ఆ ప్రాంతం. ఏంటి మరి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత గల ప్రాంతం ఏదంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతులను ఏ సహజ పరిస్థితిలో సంరక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ లోయ ప్రాంతమే నిశ్శబ్ద లోయ ప్రాంతం. అంతరి 1 or 2 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి, మరి 1 or 2 ఎనిమల్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని కాస్త వాటి సంతతిని డెవలప్ చేయడానికి లాబొరేటరీని ఉపయోగిస్తారు, అది చివరి అవకాశం. అంతకంటే ముందే వాటి సంతతిని డెవలప్ చేయడానికి, వాటిని సంరక్షించడానికి కోసము ఏర్పాటు చేసుకోబడ్డటువంటి ఆ ప్రత్యేక వ్యూహమే ప్రత్యేక స్పెషల్ స్ట్రాటజీ. అదే కాస్త మనకు ఇన్సిట్యూ ప్రొటెక్షన్ లో భాగంగా కాపాడడానికి కోసం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భాగంగానే నిశ్శబ్ద లోయ అని చెప్పేసి ఉంది. అదే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత కలిగిన ప్రాంతము నిశ్శబ్ద లోయ కేరళ రాష్ట్రంలో కలిగి ఉంది.
క్లియర్? ఓకే, మరొక లోయ అనేటటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ సిక్కిం రాష్ట్రంలో, సిక్కిం రాష్ట్రంలో చూడండి, సిక్కిం రాష్ట్రంలో భాగంగా కలిగి ఉన్నది, సిక్కిం రాష్ట్రంలో ఉంది ఒక నదే కాస్త చుంబీ లోయ అని చెప్పేసి ఉంది, చుంబీ లోయ ఉంది. ఓకేనండి, చుంబీ లోయ ఉంది. పక్కన అటు కాస్త టిబెట్ దేశము, టిబెట్ అంటే టిబెట్ సరిహద్దుగా, ఇటు భూటాన్ సరిహద్దుగా, ఇక్కడ నుంచి డార్జిలింగ్ నుంచి ఆ వ్యాలీ వెళ్తుంది, అదే ఆ చుంబీ లోయ. ఓకేనా, ఆ చుంబీ లోయ. చుంబీ లోయ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి ఇక్కడ అంటే కనుక, చుంబీ లోయ సిక్కిం లో ఉంది. ఓకే, చుంబీ లోయ అనేది సిక్కిం లో ఉంది. ఈ చుంబీ లోయ అనేటటువంటిది సాలు వృక్షాలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం, సాలు వృక్షాలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం. ఇది డార్జిలింగ్ నుండి అలాగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం వరకు కానీ, అటుపోతే భూటాన్ వరకు కానీ ఉన్నటువంటి లోయా ప్రాంతమే చుంబీ లోయా ప్రాంతం. ఇది సాలు వృక్షాలకు ప్రసిద్ధి. సాలు వృక్షాలు అనేటువంటి వాటిని రైల్వే స్లీపర్ల తయారీలో ఉపయోగిస్తారు, బెర్తులు అంటాం అంటే ఆ బెర్తుల తయారీ లోపల ఉపయోగించేటటువంటివి సాలు వృక్షాలు. ఓకేనా, సన్నగా ఉంటాయి కానీ దృఢంగా ఉండేటటువంటివి. ఓకేనా, అలాగా కాస్త అదే సాలు వృక్షాలు. ఆ సాలు వృక్షాలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతమే చుంబీ లోయా ప్రాంతము. ఓకే, ఆ పక్కన కాస్త డార్జిలింగ్ ఉంది, డార్జిలింగ్ గ్రీన్ టీ తోటలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతమే ఆ చుంబీ లోయ, డార్జిలింగ్ ప్రాంతము సిక్కింలో ఉంది. ఓకే, మరొకటి అయినటువంటిది మరొక లోయ ఉంది, అదే కాస్త మేఘాలయ రాష్ట్రంలో ఉంది, మేఘాలయలో భాగంగా ఉంది, మేఘాలయలో ఉన్నటువంటి అదే మాకుడోకు లోయ ఉంది, మాకుడోకు లోయ కలిగి ఉంది. ఓకేనండి, మాకుడోకు లోయ అనేటటువంటిది ఎక్కడ అంటే కనుక మేఘాలయ రాష్ట్రంలో ఉంది. అక్కడే ఉన్నటువంటి పీఠభూమి అనేటువంటిది షిల్లాంగ్ పీఠభూమి అని ఉంటుంది. ఆ షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతంలోనే మాకుడోకు లోయ ప్రాంతం అనేటువంటిది కలదు. ఓకే, మాకుడోకు లోయ మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మరొకటి అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి లోయ పేరే సుర్మా లోయ ప్రాంతము, సుర్మా లోయ అని చెప్పేసి ఉంది, అస్సాం రాష్ట్రంలో ఉంది. ఓకేనండి, అస్సాం రాష్ట్రంలో సుర్మా లోయ, మేఘాలయలో మాకుడోకు లోయ, సిక్కింలో చుంబీ లోయలు అనేటువంటి ఉన్నాయి. ఒకటి మరి అస్సాం రాష్ట్రంలో సుర్మా లోయ అనేటువంటి ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే గనక ఇది తేయాకు తోటలకు ప్రసిద్ధి. తేయాకు, టీ గార్డెన్స్ అనేటటువంటి ఎక్కువగా కలిగి ఉన్న ప్రాంతము సుర్మా లోయ, అస్సాంలోని సుర్మా లోయ ప్రాంతం. మరియు దాంతో పాటుగానే సాలు వృక్షాలు కూడా అధికంగా పెరిగేటువంటి ప్రాంతం సుర్మా లోయ ప్రాంతం. ఇక్కడ మన గ్రీన్ టీలు ఉన్నాయి, మరి సాలు వృక్షాలు చుంబీ లోయలో కనబడుతున్నాయి. అస్సాం రాష్ట్రంలో సుర్మా లోయ ప్రాంతంలో తేయాకు తోటలు ఉన్నాయి, దాంతో పాటుగానే సాలు వృక్షాలు కలిగి ఉన్నది. అస్సాం రాష్ట్రంలో సుర్మా లోయ అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకేనండి, సుర్మా లోయ కలిగి ఉంది. అదే విధంగా మరొక లోయ అనేటువంటిది ఉంది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాకు దగ్గరలో మన్యం జిల్లాలో భాగంగా కలిగి ఉన్నటువంటిదే అరకు లోయ ఉంది. ఇది టూరిజానికి ప్రసిద్ధి చెందబడ్డటువంటి ప్రాంతం. అరకు లోయ టూరిజానికి ప్రసిద్ధి చెందబడ్డటువంటి ప్రాంతం, పర్యాటకంగా అభివృద్ధి చెందబడ్డటువంటి ప్రాంతం అరకు లోయ ప్రాంతం. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ పర్యాటక రంగంలో భాగంగా గ్లాస్ ట్రైన్ ను ప్రారంభించడం జరిగింది. ఆ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడానికి కోసం అని చెప్పేసి గ్లాస్ ట్రైన్ సౌకర్యం ఉంది. జనరల్ మన ట్రైన్లు అని చెప్పేసానంటే కనుక ఒక ఎలక్ట్రికల్ ట్రైన్స్ కావచ్చు, లేదంటే కనుక డీజిల్ ఇంజన్ సంబంధించిన స్టీమ్ ఇంజన్లు ఉన్నటువంటి ఉంటాయి. కానీ అలా కాకుండా ఇక్కడ గ్లాస్ ట్రైన్ సౌకర్యం ఉంది. చుట్టూ కూడా ఐరన్ ఫ్రేమ్స్ లేకపోతే ఫైబర్ ఫ్రేమ్స్ కాదు, ఓన్లీ గ్లాస్ తో తయారు చేయబడ్డ ఫ్రేమ్స్ ఉంటాయి. అలాంటి కలిగి ఉన్నటువంటిదే అరకు లోయ ప్రాంతం. మరియు అరకు లోయలో అరకు టీ, చాయ్ ప్రసిద్ధి చెందబడ్డటువంటిది. అరకు టీ అనేటటువంటిది GI ట్యాగ్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ పొందినటువంటిది, భౌగోళిక గుర్తింపు సూచికను పొందినటువంటిదే ఆ అరకు లోయ టీ అనేటువంటిది. సో ఇవి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా అరకు లోయ అనేటటువంటిది ఉంది. ఓకేనా, అరకు లోయ ఉంది. ఇలాగా ఇండియా వైడ్ గా ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన ముఖ్యమైనటువంటి లోయలు కాశ్మీర్ లో ఉంది, పుగా లోయ, నుబ్రా లోయ లడఖ్ లో ఉంది, కాంగ్రా లోయ, మలనా లోయ, పార్వతీ లోయ, మరి కులు లోయలు అనేటటువంటి హిమాచల్ ప్రదేశ్ లోను, పువ్వుల వ్యాలీ అనేటటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను,
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోను, ఇవి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోను, ఇవి లడాక్ లో ఉన్నాయి, ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి, ఇవి రాజస్థాన్ లో ఉంది, ఇది రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో, గిర్ లోయ అని చెప్పేసి గుజరాత్ లో ఉంది, ఒక కేరళలో నిశ్శబ్ద లోయ అని ఉంది, అరకు లోయ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, సిక్కింలో చుంబి లోయ ఉంది, అస్సాంలో సుర్మా లోయ ఉంది, మేఘాలయలో మాకుడోక్ లోయ అనేటటువంటిది కలిగి ఉంది. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ వ్యాలీస్, ముఖ్యమైనటువంటి లోయలుగా ఉన్న ఇండియా వైడ్గా. మన గతంలో చెప్పుకున్నవి ఏంటంటే కనుక ఒక హిమాలయాల్లోని ముఖ్యమైనటువంటి లోయల గురించి చెప్పుకున్నాం. ఓకేనా, రైట్, క్లియర్.